అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు అమ్మయ్యా. అబ్బా చెప్పవే సుబ్బలక్ష్మి, చాలా రోజులకు గుర్తొచ్చావే. ఇంకేముంటుంది, జరిగిందేది మన చేతిలో లేనప్పుడు ఎవరెంత బాధపడే ప్రయోజనం ఏంటి చెప్పు. వాసుకింకా ఈ విషయం చెప్పలేదు. మేమందరం కూడా మెల్లమెల్లగా జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ అది అంత సులభమైతే కాదు కదా. తగిలిన గాయం మానాలన్నా, మనసులో మనిషిని మర్చిపోవాలన్నా అదంత తేలికైన పని కాదు కదా. అమ్మా రాధా, ఈ చీర నువ్వు కట్టుకోమ్మా. లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటావు. అమ్మా వెళ్దామా? జయ, జాతరకు పిలవడానికి మేం మినిస్టర్ గారింటికి వెళుతున్నాం. వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. రాధకి సాయంగా నువ్వుండు. దానికి నువ్వెందుకమ్మా? మా ఆయన్ని పంపిస్తే సరిపోతుంది కదా. జాతర మన చేతుల మీదుగా జరుగుతోంది అంటే ఎన్ని పనులుంటాయి. కల్కి ఇప్పటికే చాలా పనులు చూసుకుంటున్నాడు. కొన్ని పనులైనా మేం చూసుకోకపోతే ఎలా? వస్తాం. ఆగు. ఏంటి తప్పించుకొని తిరుగుతున్నావు? నేనేం తప్పు చేయలేదు తప్పించుకొని తిరగడానికి. గదుల మధ్య గోడలున్నట్టు మన మధ్య చిన్న అడ్డుంది అంతే. అంతేకాని నువ్వు చేసింది తప్పు అని ఇప్పటికీ నీకు అనిపించడం లేదా రాధా? నేనేం తప్పు చేశానో మీరే చెప్పండి. మాట మాత్రమైనా చెప్పకుండా మా తమ్ముణ్ణి కొండ మీదకి తీసుకువెళ్లి తాళి కట్టించుకొనొచ్చావు.
అది తప్పు కదా? ఏది జరగాలని అందరూ కోరుకున్నారో అదే జరిగింది కదా. అందులో తప్పే ఉంది? తెలివితేటలు ఎక్కువ చూపిస్తున్నావేంటి? ఎందుకు చేశావని నేనడుగుతుంటే తప్పేం చేశానని తిరిగి అడుగుతున్నావు? నువ్వెంత తెలివిగా మాట్లాడినా తెలుసుకోలేనంత తెలివి తక్కువదాన్ని మాత్రం కాదు నేను. మీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఏం చేసినా పెద్ద ఆవిడ సంతోషంగా ఉండాలని చేశాను. ఊళ్ళో ఉన్న వాళ్ళ భయం పోగొట్టాలని చేశాను, కానీ తప్పు మాత్రం చేయలేదు. నిన్ను నువ్వు తెలివిగానే సమర్థించుకుంటున్నావు. మా మీద బాగానే పగ తీర్చుకుంటున్నావు. నాకు మమకారాన్ని పంచిన ఇంటి మీద ప్రతీకారం తీర్చుకునే అలవాటు లేదండి. బాధ్యత మాత్రమే ఉంటుంది. ఆ బాధ్యతతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది మీకు అర్థం కాకపోవడం నా తప్పు కాదు. మంగళహారతులు పట్టినంత తేలిక ఈ ఇంట్లో నీ జీవితం సజావుగా ఉంటుందనుకోకు. కత్తి మీద సాము ఎలా ఉంటుందో తొందరలో నీకే తెలుస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే, ఇంకొకరి గురించి ఆలోచించేవాళ్లే. అలాంటి వాళ్ళ దగ్గర సంతోషం ఉంటుంది, కానీ సవాళ్ళుండవని నాకు తెలుసు. మాటకు మాట సమాధానం బాగానే చెప్తున్నావు, కానీ సమస్య వచ్చినప్పుడు ఎలా వణికిపోతావో నేను చూస్తానుగా. నేను ఇక్కడ ఉండి ఏం చేయాలో నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. దయచేసి నా పనులు నన్ను చేసుకునివ్వండి. మీరు ఏది ఆలోచించినా అది తప్పే అవుతుంది. నేను ఏం చేసినా అది మంచి కోసమని నాకు తెలుసు. అది మీకు తెలియకపోవడం నా తప్పు కాదు. అవునే, ఈరోజు చాందినికి సీమంతం చేస్తున్నాం. 7వ నెల వచ్చేసింది కదా. అది నెల తప్పిన దగ్గర నుంచి ఏ అచ్చట ముచ్చట తీరలేదు. కనీసం ఈరోజు అదైనా జరిపించాలని ఊర్మిళ అనుకుంటుంది. సాయంత్రం అందరూ వస్తున్నారే. సరే సరే, నాకు కాస్త లోపల పనుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? అయిన తర్వాత ఒకసారి శాస్త్రి గారిని ఇంటికి పిలిపించాలండి. ఎందుకు ఊర్మిళ? చాందిని తన కడుపులో మోస్తుంది ఎవరినండి? నా పెద్ద కొడుకు రాముని. వాడు మళ్ళీ జన్మెత్తబోతున్నాడు. వాడు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి దోషాలు కూడా తగలకూడదు. అందుకే
ఇన్ని రోజులు కారణాలేవైనా కావచ్చు, చాందిని విషయంలో ఒక విధంగా మనం అశ్రద్ధ చేశాం. ఇకనైనా సరే తన గురించి మనం పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి. అందుకని చెప్పి ఏవైనా పూజలు అవి ఉంటే చేయిద్దామని చెప్పి శాస్త్రి గారితో మాట్లాడాలి. తప్పకుండా ఊర్మిళ. మనందరం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా చాందిని విషయంలో పార్థుతో సహా అందరం కంటికి రెప్పలాగానే చూసుకుంటున్నాం. అయినా నీ మాట ఎందుకు కాదనడం? అలాగే చేద్దాం. ఇజ్ ఇట్? మీరు కరెక్ట్గానే ఎంక్వైరీ చేశారా? నేను మా నాన్నని అడిగాను. భానుకి అలాంటి ప్రాబ్లం ఏం లేదని ఆయనే చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, చనిపోయింది భాను కాదని. నా చెల్లెలు ఎక్కడో చోట బతికే ఉందని. మీ నమ్మకం కొంతవరకు కరెక్టే. అదేంటి ప్రీతి అలా అంటున్నారు? ఇంతవరకు నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థమైందా? నా చెల్లెలకి డెంటల్ సమస్య లేదు, తనకి పన్ను ఫిక్స్ చేయడం జరగలేదు, కానీ రిపోర్ట్లో అలా ఉందని మీరే చెప్పారు కదా. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా ఆ బాడీ భానుది కాదు అని చెప్పడానికి, ఇంకేదో జరిగిందని రుజువు చేయడానికి. నీ ఎమోషన్ నేను అర్థం చేసుకుంటాను పార్థు, కానీ డిపార్ట్మెంట్ అన్నాక అన్ని యాంగిల్స్ నుంచి చాలా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ సిస్టర్కి అలాంటి ప్రాబ్లం ఏం ఉండకపోవచ్చు, కానీ తను ఇంటి నుంచి కొద్ది రోజులు బయట ఉంది అంటున్నారు. ఆ తర్వాత నుంచి తను కనిపించడం లేదు అని చెప్పారు. మిస్ అయిన మనిషి చివరికిలా డెడ్ బాడీగా వచ్చిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే తను బయట ఉన్నప్పుడు జరిగుండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు? ఈ ఒక్క చిన్న ఎవిడెన్స్తో చనిపోయింది భాను కాదని చెప్పడం సాధ్యం కాదు పార్థు. ఇంకెలా ప్రూవ్ చేస్తారు ప్రీతి? అన్ని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఎవిడెన్సెస్ అన్ని సరిపోవంటున్నారు. నా చెల్లెలు బతికే ఉందని నా మనసు నాకు చెప్తుంది. ఆ నమ్మకంతోనే నేను ఎంక్వైరీ చేయిస్తున్నాను. మరి భాను ఉందని ఎలా ప్రూవ్ చేయమంటారు? ఒక అన్నయ్యగా చెల్లెలి మీద ఇంత ప్రేమను చూపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రియల్లీ అప్రిషియేట్ యూ. ఈ జనరేషన్లో ఒక మనిషి చనిపోయింది అంటే బాధపడే వాళ్ళని చూశాను, తర్వాత క్యాజువల్గా మర్చిపోయిన వాళ్ళని చూశాను, కానీ ఇంతలా తన గురించి తప్పిస్తున్న వాళ్ళని చాలా అరుదుగా చూస్తాను. వాళ్లలో నిన్ను చూస్తున్నాను. మీకు మీ చెల్లెలి మీద అభిమానంతో మేం చేస్తున్న ఎంక్వైరీ లేట్ అవుతుంది అనిపించొచ్చు, కానీ ఒక్కటి పార్దు, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయిందని రిపోర్ట్లో వచ్చింది. ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా ఫింగర్ ప్రింట్స్ ఐ కాంటాక్ట్ మాత్రం ఎక్కడా మ్యాచ్ కాదు. అందుకే ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ నేను తెప్పించుకొని ఒరిజినల్ ఫింగర్ ప్రింట్స్తో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ తేడా జరిగిందో తెలుసుకోవాలి. అవి కూడా మ్యాచ్ కాకపోతే ఖచ్చితంగా భాను బ్రతికుందని చెప్పగలం. కానీ తొందరపడి బయటికి చెప్పేస్తే రేపొద్దున ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, నా డిపార్ట్మెంట్ని నేనే బ్లేమ్ చేసినట్టవుతుంది. మీరు మీ డ్యూటీ గురించి ఆలోచిస్తున్నారు, నేను నా సెంటిమెంట్ గురించి చెప్తున్నాను. నా చెల్లెల గురించి నేను ఎందుకింత తప్పన పడుతున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిపోయిన నాకు మళ్ళీ కుటుంబాన్ని చూపించిన గొప్ప వ్యక్తి నా చెల్లెలు. చాందిని నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం భాను. ఆ ఇంట్లో నాకు స్థానం దక్కింది అన్నా, నన్ను శత్రువుగా చూసేవాళ్లంతా నన్ను క్షమించారు అన్నా, అది భాను త్యాగానికి ఫలితం. అలాంటి మా భాను ఇప్పుడు మాకు దూరం అయిందన్న నిజాన్ని మేం ఎవ్వరం జీర్ణించుకోలేకపోతున్నాం. అందరూ భాను చనిపోయిందన్న బాధలో ఉన్నారు, నేనొక్కడే భాను ఏదో ఒక చోట బతికుందన్న ఆశతో ఉన్నాను. మీకొక విషయం తెలుసా? ఈరోజు నా భార్యకి సీమంతం.
తన గురించి ఈ ఫంక్షన్ చేస్తున్నా మనస్ఫూర్తిగా ఎవరు ఆనందంగా ఉండడం లేదు. మళ్ళీ మా ఇంట్లో సంతోషం రావాలి అంటే నా భార్య డెలివరీ అయిన రోజున నేను తనకి ఇవ్వబోయే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? నా చెల్లెలు బతికుందన్న నిజం చెప్పడం. తను మళ్ళీ మా దగ్గరికి వస్తుందన్న నమ్మకాన్ని నేను కలిగించాలి. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. ఆ ఇంటికి అల్లునైనందుకు, వాళ్ళ మనిషిగా ఉన్నందుకు వాళ్ళందరూ ఎంతో ఇష్టపడే బాను మనకి దూరం అయిపోలేదు అని చెప్పే ఆ ఒక్క నిజం కోసం నేను పరితపిస్తున్నాను. మీ ఎమోషన్ని నేను అర్థం చేసుకోగలను, బట్ మా డ్యూటీ మేం చెయ్యాలి కదా. మనిషి దూరమైతే ఉండే బాధ ఏంటో సాటి మనిషిగా నాకు తెలుసు. కానీ ఒక ఆఫీసర్గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసిన ఫైల్ని రీఓపెన్ చేసి చనిపోయిన మనిషి బతికే ఉందని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా ఎన్నో ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. మీ నమ్మకాన్ని నేను నమ్మాను కాబట్టి ఈ కేసు టేకప్ చేశాను. బట్ మాకు కూడా కొంచెం టైం కావాలి కదా. చనిపోయింది భాను కాదని ఒక ప్రాథమిక అంచనా మాత్రమే వచ్చింది. దాన్ని రుజువు చేయాలంటే ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చాందిని, అమ్మా చాందిని, ఏంటి పిల్ల పలకట్లేదు? ఇంకా రెడీ అవ్వలేదా? అబ్బా, చాందనీ కడుపున నా కొడుకు రాము పుట్టబోతున్నాడు అని భాను చెప్పినప్పటి నుంచి నా కొడుకు మళ్ళీ నా చేతుల్లోకి వస్తున్నాడు అని, మన నట్టింట్లో వాడు ఆడుతాడు అని చెప్పి గట్టిగా నమ్మకం పెరిగిందండి. ఈరోజు చాందిని సీమంతం భాను చేతుల మీదుగా జరుగుంటే ఇంకోలా ఉండేది. కానీ మనందరికీ దూరమైపోయినటువంటి మనిషి మళ్ళీ మనింటికి వస్తున్నాడు అని నమ్మకంగా చెప్పినటువంటి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. చాందిని విషయంలో భాను చూపించిన కేర్ అంతా ఇంతా కాదు. ఒక తల్లి బిడ్డను ఎలా చూస్తుందో తను అలాగే చూసింది. అందుకే కదా భాను ఇంక మనతో లేదు అన్న విషయాన్ని చాందిని కూడా జీర్ణించుకోలేకపోతోంది. చివరికి తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న ముచ్చట్లు కూడా వద్దు అనుకుంది. అయినా సరే ఇంటి ఆడపిల్లకు దక్కవలసిన గౌరవం దక్కాలి ఊర్మిళ. జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించాలి. భాను లేదు అన్న బాధ మనందరిలోనే ఉన్నా సాయంత్రం జరిగే సీమంతంలో మాత్రం అది ఎక్కడా కనిపించకూడదు. చాందిని డెలివరీ దగ్గరవుతుంది కాబట్టి ఇక నుంచి అనుక్షణం తనని ఆనందంగా ఉంచేలా మనం చూసుకోవాలి. తను సంతోషంగా ఉండేలాగా మనందరం కూడా మారాలి. చాందిని, అమ్మా చాందిని, చాందిని, అమ్మా చాందిని, అయ్యో చాందిని, చాందిని, అయ్యో చాందిని, ఏమైందమ్మా? చాందిని, చాందిని, హలో నీలిమా, ఇంకా ఎంతసేపు? తొందరగా రా.
అసలే సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా. అయ్యో కార్తీక్ బానే ఉన్నాడు కానీ నువ్వెక్కడున్నా సరే తొందరగా ఇంటికొచ్చేయ్. చాందిని అమ్మా చాందిని, అయ్యో, చాందిని. అమ్మా, చాందిని, ఏమైంది చాందిని, నీకు? ఏమైందమ్మా? ఏమోరా ఉన్నట్టు నీలా చాందిని, అయిందేంట్రా? లే తల్లి. అయ్యో. చాందిని, అబ్బా, తల్లి. చాందిని, అమ్మా, అమ్మా, ఏమైంది? చాందిని కళ్ళు తిరిగి పడిపోయావంటే దేనికో అని అందరూ అనుకుంటున్నారు. కానీ కడుపుతో ఉన్నావన్న విషయం వాళ్ళెవరికీ తెలియదు కదా. ఇంకా ఈ డ్రామా మీరెన్నాళ్ళు ఆడతారు? నీ కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఇంకా ఎన్నాళ్ళు దాచగలరు? నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమైంది కదా.